ఈరోజు వైశాఖ అమావాస్య. ఈ సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా వైశాఖ మాసం అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. దీన్ని మాధవ మాసం అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి వైశాఖ మాసంలో వచ్చే అమావాస్య సందర్భంగా శ్రీ మహావిష్ణువు స్వరూపమైనటువంటి రావి చెట్టు దగ్గర ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు స్నానం చేసిన తర్వాత ఉదయం 10 గంటల లోపు మీకు దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ రావి చెట్టు దగ్గర బియ్యపు పిండితో ముగ్గు వేసి ఆ తర్వాత రావి చెట్టు మొదట్లో నీళ్లు పోసి ఒక పెద్ద మట్టి ప్రమిదను రావి చెట్టు మొదట్లో ఉంచండి. ఆ మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసి అలాంటి ఒత్తులు 12 ఆ ప్రమిదలో ఉండేలాగా చూసుకోండి. ఆ 12 ఒత్తులు వెలిగించాలి. అంటే ఒక మట్టి ప్రమిదలో 12 జ్యోతులు వెలిగేలాగా రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించాలి. దీన్ని అమావాస్య ద్వాదశ దీపం అనే పేరుతో పిలుస్తారు. వైశాఖ మాసం విష్ణువుకు ప్రియం కాబట్టి విష్ణువుకు ప్రియమైన రావి చెట్టు దగ్గర వైశాఖ అమావాస్య రోజు ఈ అమావాస్య ద్వాదశ దీపాన్ని వెలిగిస్తే శ్రీ మహావిష్ణువు సంపూర్ణ అనుగ్రహం పొందటంతో పాటుగా పితృదోషాలు తొలగిపోతాయి. పితృదేవతల అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. ఇలా దీపాన్ని వెలిగించిన తర్వాత రావి చెట్టు చుట్టూ 12 ప్రదక్షిణలు చేయాలి. రావి చెట్టు సమీపంలో ఎవరికైనా ఏదైనా దానంగా ఇవ్వాలి. అలా దానం ఇస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు స్వయం పాకం దానం ఇవ్వటం ద్వారా పితృదేవతలు సంతోషిస్తారు. సకల దేవతా స్వరూపమైన గోమాతకి తవుడు పచ్చగడ్డి ఆహారంగా తినిపిస్తూ పితృదేవతలను స్మరించుకోవాలి. దానివల్ల కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు వైశాఖ అమావాస్య సందర్భంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించాలి. దానివల్ల అన్ని రకాలైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే బార్లీ గింజలు కొన్ని తీసుకొని ఆ బార్లీ గింజలు పాలతో కడిగి ఆ తర్వాత నీళ్లతో శుద్ధి చేసి ఆ బార్లీ గింజలు పారే నీళ్లలో విడిచిపెట్టడం ద్వారా కూడా గ్రహదోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని గ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే అమావాస్య కాబట్టి రాత్రికి ఆహారం స్వీకరించరాదు. ఎడమ కాలికి నల్లదారం కట్టుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అమావాస్య కాబట్టి తలంటు స్నానం చేయకూడదు. కేవలం తల మీద నీళ్లు మాత్రమే పోసుకోవాలి. అమావాస్య కాబట్టి ప్రదోష కాలంలో ఎట్టి పరిస్థితుల్లో నిద్రించరాదు. అమావాస్య సందర్భంగా అన్నదానం చేసిన వస్త్రదానం చేసిన విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. వైశాఖ మాస అమావాస్య సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ దగ్గరలో గ్రామ దేవతలు ఉన్నట్లయితే గ్రామ దేవతల దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకొని పెరుగన్నం నివేదన చేయండి. దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. దీనివల్ల కూడా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.